సర్వేయింగ్ ఫీల్డ్లో, సివిల్ ఇంజనీరింగ్ ఒక ఫీల్డ్లో మనం యూజ్ చేసే చైన్ ఏంటంటే ఇంజనీరింగ్ చైన్ అనేది వాడతాం. ఓకేనా? సో అండ్ అలాగే ఇంజనీరింగ్ చైన్కి, మెట్రిక్ చైన్కి, గంట చైన్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఈ యొక్క చైన్స్ ఎలా మెజర్ చేస్తారంటే ఈ యొక్క లింక్స్ ఉంటాయి మధ్యలో. ఓకే, సో మెట్రిక్ చైన్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ చైన్ అనేది 5 మీటర్స్, 10 మీటర్స్, 15 మీటర్స్ అలా లెంత్లో ఉంటుంది. సో మనం ఫర్ సపోజ్ 20 మీటర్స్ చైన్ తీసుకుంటాం. 20 మీటర్స్ చైన్ తీసుకుంటే దానికి 100 లింక్స్ ఉంటాయి. ఓకే, 100 లింక్స్ ఉంటాయి అంటే ఈచ్ లింక్ ఎంత వస్తుంది అంటే 5 మీటర్స్ వస్తుంది. ఓకేనా? సో 5 ఇంటూ అలా మొత్తం ఈచ్ లింక్ నుంచి 5 మీటర్స్ 5 మీటర్స్ అలా క్యాల్కులేట్ చేస్తే మొత్తం 20 మీటర్స్ చైన్లో 100 లింక్స్ అని ఉంటాయి. సరిపోయిందా? అలాగే 30 మీటర్స్ చైన్ అయితే 150 లింక్స్ ఉంటాయి. ఈచ్ మీటర్ 5 మీటర్స్ లింక్, ఈచ్ లింక్ 5 మీటర్స్. ఓకేనా? అది మెట్రిక్ చైన్. అదే మన ఇంజనీరింగ్ చైన్ తీసుకుంటే ఫీట్లో తీసుకుంటాం ఇంజనీరింగ్ చైన్. సో ఫీట్ అడుగుల్లో కదా మనం కొలతలు తీసుకుంటాం. సో అలాగా 100 ఫీట్ ఉంటుంది చైన్ అనేది. 100 ఫీట్ ఉంటుంది అనుకో, అంటే ఈచ్ లింక్ అంతా 1 ఫీట్. 100 లింక్స్ ఉంటే 100 ఫీట్ చైన్ ఉంటుంది, ఈచ్ లింక్ 1 ఫీట్. సో అలాగే మనం మెజర్ చేసుకుంటాం చైన్. ఓకేనా? సో మీరు ఎలా మెజర్ చేస్తారు ఏంటని చూస్తాం. సో చైన్ పెట్టుకుని మనం ఒక పాయింట్స్ దగ్గర ప్లగ్స్ అనేవి ఉంటాయి కదా, అవి మెజర్ చేసుకుంటాం. దాన్ని బట్టి మనం కొలతలు అనేది తీసుకుంటాం. ఓకేనా? సో చైన్ సర్వేయింగ్ యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఇది. ఓకేనా? అర్థమైందా? చైన్ సర్వేయింగ్ ఒక ఇన్స్ట్రుమెంట్ అర్థమైందా? సో చైన్ సర్వేయింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? సో దాని యొక్క పార్ట్స్ అనేది డివైడ్ చేసుకుని మనం మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాం. ఓకేనా? సో చైన్ సర్వేయింగ్ అంటే ఇక్కడ ఏం రాశాను అవి చదువు. ఓకే, సో చైన్లో తీసుకునే మెజర్మెంట్ ఎంత పెడతాం? డ్రాయింగ్ షీట్లో మెజర్ చేసి ఆ యొక్క సర్వే అనేది పాయింట్స్ అనేది తీసుకుంటాం. ఓకేనా? చైన్ సర్వేయింగ్ అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వన్ ట్రావర్స్ సర్వే. ట్రావర్స్ సర్వే స్ట్రైట్ లైన్స్, ఓన్లీ స్ట్రైట్ లైన్స్ అనేది యాంగిల్స్ అనేది మెజర్ చేస్తుంది. ఓకే, సో ఎలా అంటే సమ్ ఏరియా తీసుకున్నాం. సో మనం ఇప్పుడు ఒక ఏరియా తీసుకున్నాం. సో అక్కడ ఒక ట్రైపాడ్ స్టాండ్ మనం ఒక మెజర్మెంట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా, సో అలాగే మెజర్ చేసుకుని ఓన్లీ స్ట్రైట్ లైన్స్ అనేది మెజర్ చేయగలం ట్రావర్స్ సర్వే. ఓకే, సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇవన్నీ మీరు చూసి అంటారు రోడ్ సైడ్ కన్స్ట్రక్షన్స్ అక్కడ. ఓకే, సో అలాగా ఈ యొక్క ఇలా స్ట్రైట్ లైన్స్ తీసుకున్న దాన్ని ట్రావర్స్ సర్వేయింగ్ అంటారు. ఓకే, ఓకేనా? నెక్స్ట్ వన్ ప్లేన్ టేబుల్ సర్వే. ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ అంటే మీరు డ్రాయింగ్ టేబుల్ యూజ్ చేశారు కదా, అలాగే ఉంటుంది. సో ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ అంటే ఇలా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ అని. సో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఎక్కడ సర్వే చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్కి ప్లేన్ టేబుల్ సర్వేయింగ్ అనేది టేబుల్ తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళిపోయి ఆ ఏరియాలో మనం ఒక ఏరియాని సర్వే చేయాలి. ఓకే, సర్వే చేయాలంటే మనం టేబుల్ అనేది ఈ పొజిషన్లో పెట్టుకుంటాం. సో ఓకే, సో పొజిషన్లో పెట్టుకున్న ఏం చేస్తాం? సో ఇది ఫ్లాట్గా అంటే ఆ యొక్క సర్ఫేస్ మీద ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకోవాలి. అంతే కదా, అప్ అండ్ డౌన్స్ లేకుండా టేబుల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ప్లేన్గా ఉందా లేదా చూసుకోవాలి. అది చూసుకోవాలంటే మనకి ఇందులో ఒక ఇన్స్ట్రుమెంట్